హార్మోన్ అనేది ఎక్కువ మోతాదులో పెరిగి దానివల్ల ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ రావడము, తర్వాత పిగ్మెంటేషన్ రావడము, ఒబేసిటీ అవ్వడము. సో, ఇలా అయిపోయి వాళ్ళకి కాస్మెటిక్‌గా గూడా వాళ్ళు చాలా లోగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుందో అర్థం గాదు. కొంతమందికి 2, 3 మంత్స్‌కి గూడా పీరియడ్స్ వచ్చేలాగా ఉంటుంది. కొంతమందికి ఇట్ గెట్స్ డిలేడ్, వేరియేట్స్, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. కొంతమందికి అసలు చాలా తక్కువగా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ వచ్చే అవకాశం గూడా మనము చూస్తుంటాం. సో, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓవులేషన్ అనేది సరిగ్గా అవ్వదు. నార్మల్‌గా 1 మంత్ పీరియడ్ 30 డేస్ సైకిల్ పీరియడ్స్‌లో ఏంటంటే ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అనేది అవుతుంది. సో, అప్రాక్సిమేట్‌లీ 14థ్, 15థ్ డే ఎగ్ రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ సైకిల్ 15 డేస్ తర్వాత వస్తుంది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఓవులేషన్ అనేది సరిగ్గా అవ్వదు. సో, ఇర్రెగ్యులర్ అయిపోయి ప్రాపర్‌గా సైకిల్ హార్మోనల్ వేరియేషన్స్ రావడం వల్ల ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇన్‌ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడము, సో ఇర్రెగ్యులారిటీ వల్ల ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇదే